ఉత్తరప్రదేశ్లో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది. ఇవాళ వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకోనున్నారు. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ప్రధాని మోదీ హోర్దయ్కు వెళ్లనున్నారు. నూతనంగా నిర్మించిన గంగా ఎక్స్ప్రెస్ వేను ఇవాళ ఆయన ప్రారంభించనున్నారు. దీంతో అభివృద్ధిలో ఉత్తరప్రదేశ్ మరో మైలురాయిని చేరనుంది. మీరట్ నుంచి ప్రయాగ్రాజ్ వరకు నిర్మించిన ప్రతిష్టాత్మక గంగా ఎక్స్ప్రెస్ వేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ స్వయంగా ప్రారంభించబోతున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఈ గంగా ఎక్స్ప్రెస్ వేకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది 594 కిలోమీటర్ల పొడవైన భారీ కారిడార్. 36,230 కోట్ల భారీ బడ్జెట్తో ఈ ఎక్స్ప్రెస్ వేను నిర్మించారు. ప్రస్తుతం ఇది 6 లేన్ల రహదారి. భవిష్యత్తులో దీన్ని 8 లేన్లకు విస్తరించే అవకాశం ఉంది. ఈ హై స్పీడ్ కారిడార్ ఉత్తరప్రదేశ్లోని పశ్చిమ, మధ్య, తూర్పు ప్రాంతాలను ఒకే గొడుగు కిందకు తెస్తుంది. ఈ ఎక్స్ప్రెస్ వే 12 జిల్లాల గుండా వెళుతుంది. ఈ ఎక్స్ప్రెస్ వే మీరట్, బులంద్షహర్, హావూర్, అమ్రహా, సంబల్, బదాయూన్, షహజాన్పూర్, హార్దయ్, ఉన్నావ్, రాయబరేలీ, ప్రతాప్గఢ్ మరియు ప్రయాగ్రాజ్ జిల్లాల గుండా సాగుతుంది. ఈ ఎక్స్ప్రెస్ వే ప్రారంభమైతే మీరట్ నుండి ప్రయాగ్రాజ్ మధ్య ప్రయాణ సమయం దాదాపు సగానికి తగ్గుతుంది. ఈ రహదారి వెంట పారిశ్రామిక క్లస్టర్లు, విద్యాసంస్థలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పడే అవకాశం ఉంది. యుద్ధ కాలంలో లేదా అత్యవసర పరిస్థితుల్లో వాయుసేన విమానాలు ల్యాండ్ అయ్యేలా షహజాన్పూర్ వద్ద ప్రత్యేకంగా ఎయిర్ స్ట్రిప్ రన్వేను కూడా నిర్మించారు.